నిన్న మాట్లాడుతూ కొండా విశ్వేశ్వర్ అసలు మీకు డైలాగ్ లేదు. ఫస్ట్ ఆ సీన్లో మీకు డైలాగే లేదు, కానీ ఏదో ఒకటి నీవు ఆ సీన్లో ఎంటర్ అవ్వాలని చెప్పి ఒక డైలాగ్ కొట్టి మీరు బ్యాక్ ఫైర్ అయింది మీకు. ఢిల్లీలో నిరసనకారులపై లాఠీ చార్జ్ సమర్థనీయమే. సో అంటే ఆయన ఏం మాట్లాడుతూ ఢిల్లీలో నిరసనకారులపై లాఠీ చార్జ్ చేసి కదా, దానికి ఓకే కరెక్టే చేశారని చెప్పేసి మేము మాట్లాడుతారు. ఇలా అమెరికాలో జరిగితే కాల్చే వాళ్ళు విశ్వేశ్వర్ రెడ్డి. సో ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద సిజేపీ నిరసనకారులపై పోలీసులు చేసిన లాఠీ చార్జ్ సమర్థించమని చేవెల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ నిరసనకారులకు జంతర్ మంతర్ వద్ద మాత్రమే నిరసనలు తెలపడానికి అనుమతి ఉంది, వారు అక్కడి వరకే పరిమితం కావాలి. కానీ కొందరు బ్యారికేడ్లను తొలగించి పార్లమెంటు భవనంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు రెచ్చగొట్టేలా వ్యవహరించారు. అందుకే వారిపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఇదే పరిస్థితి మరొక దేశంలో జరిగితే నిరసనకారులను కాల్చి పడేసేవాళ్ళని ఆయన వివరించారు. రోహింగ్యాలు, నేపాలీలు, బంగ్లాదేశీలు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారని విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు. సో మీరు మాట అన్నారు కదా, ఇలా అమెరికాలో జరిగితే కాల్చే వాళ్ళని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికాలో పేపర్ లీకులు కావు, ఓకే, అయినా సరే ఇమీడియట్ గా విత్ ఇన్ సెకండ్, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లలో, విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ హవర్స్ లో వారిపైన చర్యలు తీసుకుంటారు. వాళ్ళని కూడా బొక్కలేసి ఇంకోసారి ఆ సంబంధించిన అధికారులు ఎవరైతే వాళ్ళని సస్పెండ్ చేసి పడేస్తారు. బికాస్ అక్కడ అకౌంటబిలిటీ ఉంటుంది, ఓకేనా. మీరు చాలా సందర్భాలు మీరు అమెరికా పోతారు, మీకు తెలుసు అక్కడ ఎంత అకౌంటబిలిటీ ఉంటుంది, అక్కడ ఎంత డెమోక్రసీ ఉంటుంది, అక్కడ ఎంత ప్రజల కోరిన పాలన జరుగుతుంది మీకు క్లియర్గా ఐడియా ఉంటుంది. విశ్వేశ్వర్ రెడ్డి గారు స్పెషల్గా మళ్ళీ మేము చెప్పాల్సిన అవసరం లేదు. అది తెలిసి కూడా మీరు ఇంకా వచ్చి తెలంగాణలో డైలాగ్ లేని ప్లేస్లో డైలాగ్ కొడితే ఎంతవరకు కరెక్ట్? అమెరికాలో అయితే ఇలా జరిగితే కాల్ చేసేవారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అమెరికాలో పేపర్ లీక్ కానీ అట్లా ఏమైనా సరే ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా జరిగితే ఇమీడియట్గా యాక్షన్ ఉంటుంది. అక్కడ ఇమీడియట్గా యాక్షన్ ఈ విధంగా ఇట్లా ప్రజలు వచ్చి అకౌంటబిలిటీ చూపండి అని చెప్పి విద్యార్థులు వచ్చి కొట్లాడి 37 రోజుల వరకు కొట్లాడిన తర్వాత మీరు ఆప్షన్ ఇచ్చేంత ఉండదు అమెరికాలో. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉద్యమాలు జరగవు. ఎందుకు జరగంటే ఫస్ట్ ఇమీడియట్గా ఏదైనా సార్ తప్పు జరిగిందంటే ఇమీడియట్గా యాక్షన్ ఉండిపోతుంది. అక్కడ ఉద్యమాలు స్టార్ట్ అవుతున్నప్పుడే ప్రభుత్వం అక్కడ చర్చించి ఇమీడియట్గా యాక్షన్ తీసుకుంటుంది. ఈడ నిమ్మకు నీరెత్తినట్టుగా ఆల్మోస్ట్ 37 రోజుల తర్వాత మీరు వచ్చి మాట్లాడారు. మళ్ళీ మీ బీజేపీ పార్టీ వచ్చి చర్చలు జరిపింది. దానికి ముందు ఏం చెప్పారు, మళ్ళీ మీరే ఏం చెప్తారు, మళ్ళీ పాకిస్తాన్ నుంచి ఫండింగ్ ఉంది, చైనా నుంచి ఫండింగ్ ఉంది, ఇతర దేశాల నుంచి ఫండింగ్ చేస్తారు అని చెప్పి మీరు చెప్తారు. మళ్ళీ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ క్లియర్గా మళ్ళీ మీరే చెప్తారు ఏమని, లేదు అలాంటి ఆధారాలు ఎక్కడ లేవని చెప్పి మళ్ళీ మీరే చెప్తారు. అసలు ఏంది మీకు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కొండా విశ్వేశ్వర్ రెడ్డి గారు మీకు అక్కడ డైలాగ్ లేదు, మీకు డైలాగ్ ఇవ్వలేదు అక్కడ. సో కాబట్టి మీరు మాట్లాడాల్సిన అవసరమే లేదు. మాట్లాడి మళ్ళీ అనవసరంగా మీరు బ్యాక్ ఫైర్ అవుతారు. మీకు తెలుసు అమెరికా ఫారెన్ చాలా వరకు మీ కంపెనీలు కూడా ఉన్నాయని చెప్పేసి చెప్తారు కదా ఫారెన్లలో. సో అక్కడ అని చెప్పేసి చర్చలు జరుగుతాయి కదా. సో చాలా మంది అనుకుంటారు కదా, సో మాకైతే తెలియదు ఉన్నాయో. సో ఉన్నాయో కూడా మీరే చెప్పాలి. కాబట్టి ఒకవేళ ఉంటే మీకు అత్యంత క్లియర్గా తెలుసు అక్కడ నామ్స్ ఎట్లుంటాయి, అక్కడ రూల్స్ ఎట్లుంటాయి, అట్లా రెగ్యులేషన్స్ ఎట్లుంటాయి, అక్కడ అకౌంటబిలిటీ ఎట్లుంటుంది రాజకీయ నాయకుల మధ్యలో, రాజకీయ నాయకులు ప్రజల మధ్య అక్కడ ఏ విధంగా ఉంటుంది మీకు క్లియర్గా తెలుసు. తెలిసినాక కూడా మీరు అదే ఈ విధంగా జరుగుతాయి అని చెప్పేసి ఎంత ఏంది. సరే పోనీ ఇంకోటి మీరేమన్నారు, మళ్ళీ మీరే రోహింగ్యాలు, నేపాలీలు, బంగ్లాదేశీలు కూడా నిరసనలో పాల్గొన్నారు అని చెప్పి మాట్లాడారు. సో వీళ్ళందరూ మాట్లాడినప్పుడు రోహింగ్యాలు, నేపాలీలు, బంగ్లాదేశీలు అందరూ మాట్లాడడం, ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది కదా, ఢిల్లీలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. మరి ఏం చేసి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? అజయ్ దోవల్ ఏం చేస్తుండు? ఆయన పని ఇదే కదా, ఇంటెలిజెన్స్ దేశానికి సంబంధించిన భద్రత, శాంతి భద్రతలను కాపాడాల్సిన పని అజయ్ దోవల్ది కదా. సో మళ్ళీ ఆయన ఏం చేస్తుండు? తీసేయండి, మళ్ళీ ఆయన ఆ పదవి నుంచి తిప్పించేసేయండి, ఆయనని ఆ జాబ్ నుంచి తీసేయండి. మళ్ళీ మీరే అంటారు కదా రోహింగ్యాలు, బంగ్లాదేశీలు నిరసనగా వీళ్ళందరూ పాల్గొన్నారు. మళ్ళీ ఏం చేస్తుంది అక్కడ డబుల్ ఇంజన్ సర్కార్? ఏం చేస్తుంది అక్కడ? ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? అంతా కూడా వాళ్ళని రానియకుండా చూసుకోవాలి కదా. నోటికి ఏది వస్తుంది మాట్లాడడం కరెక్ట్ కాదు. విద్యార్థుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉంటాయి. విశ్వేశ్వర్ రెడ్డి గారు కొంచెం ఆలోచించండి.